నిన్నటి దినం శనగల మీద మార్కెట్ యార్డులో జరుగుతున్న అవినీతి పైన అనే దానిపైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. దాంట్లో ఏమన్నాడు, ఆడ జరిగే ప్రతి విషయము కొండారెడ్డికి నంద్యాల మన ఎమ్మెల్యే అయినాడు నంద్యాల వరదరాజరెడ్డి గారికి ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయట. నీతి నిజాయితీకి మారు పేరు నంద్యాల వరదరాజరెడ్డి గారు అయితేనేమి, నంద్యాల కొండారెడ్డి గారు అయితేనేమి. ఇక్కడ ఈ పెద్ద 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఏ చిన్న తప్పు చేసినట్టు కానీ, ఏ విధంగా ఎక్కడ కూడా ఏది లంచగొండితనం అనేది కానీ ఏ పొద్దు ఏది చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ ఇంతవరకు ప్రొద్దుటూరులో ఎవరు ఆ మాట ఉచ్చరించలే. నిన్నటి దినం జరిగే ప్రతి దాంట్లో నంద్యాల కొండారెడ్డి గారికి షేర్ పోతుంది అని అంటారు. ఇదైతే గిన చాలా తప్పు ముమ్మాటికి. దీని అయితే గిన మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఈ మాట అనడం అయితే చాలా తప్పు. ఎందుకు అంటే గిన ప్రెస్ మీట్ పెట్టే తెలుగుదేశం పార్టీ అతనే అంటాడు. ప్రవీణ్ రెడ్డి ఏమన్నాడు, ఇది తెలిసి పెద్ద ఆయనకు తెలిసి జరిగిండదు అని అంటాడు. ఆ మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఈయన వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పడం అయితే ముమ్మాటికి తప్పది. తప్పు చేసే వాళ్ళు ఎంతో మంది ప్రొద్దుటూరులో ఉన్నారు. గతంలో జరిగిపోయిన పాలకులు ఎవరెవరేం చేసినది ప్రొద్దుటూరు జనాలకి అందరికీ తెలుసు. తప్పనేది ఏదైనా నంద్యాల వరదరాజరెడ్డి గారి కుటుంబం అయితే చేయదు, తప్పు చేయదు, అవినీతికి పాల్పడదు. అవినీతి అనేది వాళ్ళకు నచ్చదు. ఆ పనులు అయితే చేయరు. ఇంకొకటి, రైతులకు మోసం చేస్తున్నాడు. 200 రూపాయలు 50 కేజీలకు 200, క్వింటాలకు 400 రూపాయలు తీసుకుంటున్నాడు. అదైతే చాలా తప్పు. ఎందుకంటే గిన సంచి వీళ్ళదే, మార్కెట్ కమిటీ వాళ్ళ తరపునే సంచి వీళ్ళే తీసుకోవాలా, గ్రేడింగ్ వీళ్ళే చేపియాలా, భోజనాలు వచ్చిన రైతులు కూడా వీళ్ళే పెట్టాలా. ఇవన్నీ జరిగేదానికి ఒక మనిషి వచ్చి ఒక 50 కేజీలు బస్తా తయారు చేసినాడంటే 120 రూపాయల నుండి 130 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఒకవేళ మిగిలింది 150 రూపాయలు ఇస్తే 20 రూపాయలు మిగులుతుందో 30 రూపాయలు మిగులుతా తప్ప ఎవడైనా కూడా ఒక పని చేస్తానంటే ఆ పనికి ప్రతిఫలం ఆశించే తీసుకొని వచ్చి చేస్తారు తప్ప అది 400 తింటాడు, క్వింటాల్కి 800 వస్తుంది అనేది ముమ్మాటికి తప్పు. ఇదైతే కూడా చాలా తప్పు. అటువంటిది ఏమి జరగడంలా. ఆ మాదిరి జరుగుతూ ఉంటే రైతులు ఆ విధంగా తీసుకొని వచ్చి అన్ని వేల క్వింటాళ్ళు వచ్చేసి ఆడ ఒప్పజెప్పరు. ఇప్పుడు ఒప్పజెప్పిన దానికి కూడా 4 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడినారు. గతంలో మీరు చేసినప్పుడు ఎంత మటుకు రైతులకు శనిగలకు డబ్బులు కట్టినారో మీకే తెలియాలది. ఏమాత్రం కట్టినారు రైతులకు డబ్బులు అనేది. ఇంకా ఇంతకన్నా వేరే చెప్పాల్సిన అవసరంలా. ఒక మాట ఏదన్నా ఒక నింద వేసేటప్పుడు దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఒకటి మాట్లాడి చెప్తే దాని అయితే చాలా బాగుంటుందని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విలేకరుల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం.